Romans chapter 8 and verse 29. రోమా 8:29లో మనం చూసినట్లయితే We read a word called predestined. ముందుగా నిర్ణయించెను అనే మాటను మనం చూస్తున్నాం. The subject of predestination has been discussed by so many Bible scholars. ముందుగా నిర్ణయించబడటం అనే అంశాన్ని అనేక మంది బైబిల్ వేదాంతులు మాట్లాడుతూ ఉంటారు. And they have different interpretations, and there are people who talk about దాని గురించి రకరకాల వివరణలు ఉన్నాయి. some human beings being predestined to go to hell and some human beings being predestined to go to heaven. వాళ్ళు ఏం చెబుతారంటే కొంతమంది మనుషులు పరలోకానికి వెళ్ళటానికి ముందుగా నిర్ణయించబడ్డారు, కొంతమంది మనుషులు నరకానికి వెళ్ళటానికి ముందుగా నిర్ణయించబడ్డారని చెప్తారు. I don't know where they get all these ideas from, certainly not from the Bible, because there's not a single verse in the Bible that says anybody was predestined to go to heaven or hell. ఈ ఐడియాలన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయో మనకు తెలియదు, బైబిల్ నుంచి మాత్రం కాదు. బైబిల్లో ఒక్క మాట కూడా లేదు ఎవరైనా ముందు పరలోకానికి గాని నరకానికి గాని వెళ్ళటానికి నిర్ణయించబడ్డారని. The word predestination in the Bible is not connected with heaven or hell. That is not the destination God has predetermined for us. బైబిల్లో ముందుగా నిర్ణయించబడటం అనేది నరకానికో పరలోకానికో సంబంధించింది కాదు. దేవుడు మన కోసం ముందుగానే నిర్ణయించిన గమ్యస్థానం అది కాదు. You see, predestination means beforehand the destination being determined. ముందుగానే నిర్ణయించబడటం అంటే ఏంటంటే ముందుగానే మనం ఏ గమ్యస్థానానికి వెళ్తున్నామో నిర్ణయించబడటం. God has determined a destination for us who are His children. And I want to say to you, this may surprise you, it is not heaven. దేవుని పిల్లలముగా మన కోసము దేవుడు మన గమ్యస్థానాన్ని ముందుగానే నిర్ణయించాడు. నేను మీతో చెప్తున్నాను, దీన్ని బట్టి మీరు ఆశ్చర్యపోవచ్చేమో, కానీ అది పరలోకం కాదు. Where is it then? That destination is, according to Romans 8:29, మరి ఆ గమ్యస్థానం ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 8:29 ప్రకారం conformity to the likeness of Jesus Christ. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటం. It says here, He predestined them, those whom He chose and called, whom He knew beforehand. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ఆయన ముందుగా నిర్ణయించాడు. ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు. When it says He foreknew them, that means He knew beforehand అంటే ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి that certain people would respond to the claims of Christ. క్రీస్తు చెప్పిన దానికి కొంతమంది స్పందిస్తారని దేవునికి తెలుసు కాబట్టి So He made a plan for them before they were even born. వారి గురించి ఒక ప్రణాళిక ఆయన ఏర్పరచుకున్నాడు, వాళ్ళు పుట్టక ముందే. I mean, He knew who all would respond to the call of Christ before He created the worlds. That's why He could put their names in the book of life. ఎందుకంటే ఆయన ఈ లోకమును సృష్టించక మునిపే క్రీస్తు కోసం ఎవరు స్పందిస్తారో ఆయనకు తెలుసు. అందుకే జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఆయన ఉంచాడు. He knew who all would endure faithfully till the end, trusting Christ. Their names were put in the book of life. అంతం వరకు క్రీస్తు యందు విశ్వాసం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. ముందుగానే ఆయన ఉంచాడు. And He prepared a destination for them, which is what the Bible calls predestination. అలాంటి వారి కోసం దేవుడు గమ్యస్థానాన్ని ముందుగానే ఏర్పరిచాడు. దాన్నే బైబిల్ ముందుగా నిర్ణయించబడటం అని చెప్పింది. And that destination is total conformity to the likeness of Christ. ఆ గమ్యస్థానం ఏంటంటే క్రీస్తు యొక్క స్వరూపంలోనికి సంపూర్ణంగా మార్చబడటం. In other words, if you were asked to ask me, what is God's ultimate plan for me? What has He predestined for me? What is my predestination? ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క సంపూర్ణమైన ప్రణాళిక నా జీవితంలో ఏంటి అని మీరు అడిగినట్లయితే, నా కోసం దేవుడుగా ఏది ముందుగా నిర్ణయించాడు, ముందుగానే నిర్ణయించబడిన గమ్యస్థానం ఏంటి నా కొరకు? I am very clear in my own mind నా మనసులో ఎంతో స్పష్టంగా ఉన్నాను. that in my personality I will be totally like Jesus Christ. నా వ్యక్తిత్వంలో నేను సంపూర్ణంగా క్రీస్తు వలె మారిపోతాను. In my attitude to people, మనుషుల పట్ల నా వైఖరి, to things, వస్తువుల పట్ల నా వైఖరి, to serving others, to everything in my life. ఇతరులకు సేవ చేసే విషయంలో, నా జీవితంలో సమస్త విషయాల్లో కూడా. And I'll tell you something, that is a far greater goal than going to heaven. నేను చెప్తున్నాను, కేవలం పరలోకానికి వెళ్ళటం కంటే కూడా ఎంతో శ్రేష్టమైన గురి అది. Desire to go to heaven can be a very selfish desire. పరలోకానికి వెళ్ళాలని అనుకోవటం అదెంతో స్వార్థపూరితమైన కోరిక అయి ఉండొచ్చు. The desire to escape hell can be a very selfish desire. No fool wants to go to hell.
కేవలం నరకాన్ని తప్పించుకోవాలి అనే కోరిక అనేది కూడా ఎంతో స్వార్థపూరితమైంది. ఏ బుద్ధిహీనుడు కూడా నేను నరకానికి వెళ్ళాలని అనుకోడు. Even a fool doesn't want to go there. Nobody wants to go there. ఒక బుద్ధిహీనుడు కూడా అక్కడికి వెళ్ళాలనుకోడు. ఎవరు కూడా అక్కడికి వెళ్ళాలనుకోరు. Only a man who doesn't understand what hell is or is off his head నరకం అంటే ఏంటో అర్థం చేసుకునే వాళ్ళు, లేకపోతే పిచ్చి పట్టిన వాళ్ళు would talk lightly about hell. Otherwise, no sensible person would want to go there. Not even a fool. నరకం గురించి తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలనుకుంటారు. కానీ బుద్ధిహీనుడు కూడా అక్కడికి వెళ్ళాలనుకోడు. But heaven also is, to choose heaven doesn't mean you're a spiritual person. నేను పరలోకానికి వెళ్ళాలి అని నేను ఎంచుకున్నట్లయితే అదేమి నిన్ను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చలేదు. Would you choose a mansion or a hut to live in? నీవు నివసించడానికి ఒక పెద్ద రాజభవనాన్ని ఎంచుకుంటావా లేక ఒక గుడిసెని ఎంచుకుంటావా? If you choose a mansion, it doesn't mean you're spiritual. ఒక పెద్ద రాజభవనాన్ని నువ్వు ఎంచుకున్నావు అనుకోండి, అదేమి నిన్ను ఆత్మ సంబంధునిగా చేయలేదు. It can be a very selfish desire to choose heaven, but కాబట్టి పరలోకాన్ని ఎంచుకోవటం కూడా ఒక స్వార్థపూరితమైన కోరిక అయి ఉండొచ్చు. here is the goal. It's not heaven or hell. It's a question of conformity to Jesus Christ. కాబట్టి మన గురి ఇక్కడ ఉంది. పరలోకం కాదు, నరకం కాదు, క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడటం. And that process starts right now. ఆ విధానం అనేది ఇప్పుడే ప్రారంభమైంది. That as soon as Christ comes into our life and the Holy Spirit fills us, God begins a work in us. మన జీవితంలోనికి క్రీస్తు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు దేవుడు మనలో ఒక క్రియను ప్రారంభిస్తాడు. That work is called in the New Testament sanctification. క్రొత్త నిబంధనలో ఆ పనిని పరిశుద్ధపరచబడటం అని పిలుస్తారు. And the word sanctification means being separated. పరిశుద్ధపరచబడటం అంటే ప్రత్యేకించబడటం. Separated from what? Separated from, please listen carefully, దేని నుంచి వేరు చేయబడాలి? జాగ్రత్తగా వినండి. everything unchrist-like. క్రీస్తు స్వారూప్యంలో ఏదైతే లేదో వాటన్నిటి నుండి కూడా వేరుపరచబడాలి. Everything Adamic. ఆదాముకు సంబంధించిన దాని అంతటి నుండి. We have got a lot of the nature of Adam within us. మనలో ఆదాము యొక్క స్వభావం ఎంత ఉంది? And that nature is basically selfish and proud. ఆ స్వభావము ప్రాథమికంగా ఏంటంటే స్వార్థం, గర్వం. We think only about ourselves. మనం ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ ఉంటాం. And we look down on others as though they are beneath us. మిగతా వాళ్ళని మనం తక్కువ చేసి చూస్తాం, వాళ్ళు ఏదో మనకంటే కిందగా ఉన్నారని. When Jesus came to earth, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు he never did anything like that. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి చేయలేదు. He never looked down on any human being. ఆయన ఏ మానవుడిని కూడా తక్కువగా చేసి చూడలేదు. The lowest beggar was just as precious to him as King Herod or Pilate or anyone. ఎంతో తక్కువ స్థాయిలో ఉన్న ఒక భిక్షగాడు కూడా హేరోదు కంటే, పిలాతు కంటే ఎంతో ప్రశస్తమైన వాడు ఆయన దృష్టికి. All were equal. అందరూ సమానమే ఆయనకు. Like all human beings are equal before God. దేవుని ఎదుట మానవులందరూ కూడా సమానులే. And he never thought only of himself. The very fact that he came to heaven shows that he was totally unselfish. ఆయన ఎప్పుడు తన గురించే తాను ఆలోచించుకుంటూ లేడు. ఎందుకంటే అసలు ఆయన పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి రావటమే ఎంతో నిస్వార్థంగా వచ్చాడు. Why did he come from heaven to earth? ఆయన పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? Why did he come to earth from heaven? పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు వచ్చాడు అసలు? It was not to get anything for himself. ఆయన ఏదో తన కోసం తానేదో సంపాదించుకోవటానికి రాలేదు. We may do Christian service or social service to get some satisfaction for ourselves. మనం ఏదో క్రైస్తవ సేవని, సామాజిక సేవని ఏదో తృప్తి కోసం కూడా చేస్తూ ఉంటాం. That we are doing something for God. మనం ఏదో దేవునికి సేవ చేస్తున్నామని అనుకుంటాం. Jesus didn't come to earth to get some satisfaction that he was doing something for his Father. నేను నా తండ్రి కోసం ఏదో చేస్తున్నాను అనే ఆ సంతృప్తి కోసం ఆయన భూమి మీదకి రాలేదు. He came with the purely unselfish, loving motive of bringing us to where he is. ఆయన ఎంతో నిస్వార్థంగా, ప్రేమ కలిగి ఆయన ఎక్కడైతే ఉన్నాడో మనల్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళటానికి ఆయన వచ్చాడు. Taking us out of the pit that we are in. మనం ఏ గుంతలో అయితే ఉన్నామో ఆ గుంతలో నుండి బయటకు మనల్ని తీసి and bringing us to where he is. ఆయన ఎక్కడున్నాడో మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళటానికి. To enjoy everything he enjoyed.
ఆయన దేన్నైతే ఆస్వాదిస్తున్నాడో మనం కూడా వాటన్నిటిని ఆస్వాదించాలని. His desire was that we should enjoy what he has. ఆయన కోరిక ఏంటంటే ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో వాటి యందు మనం ఆనందించాలని. That is total unselfishness. A mother is like that. అదెంతో నిస్వార్థంతో కూడింది అది. ఒక తల్లి అలా ఉంటుంది. A good mother, a good father too, will want their children to enjoy what they're enjoying. ఒక మంచి తల్లి తండ్రి కూడా వాళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో వాళ్ళ పిల్లలు కూడా అనుభవించాలని వాళ్ళు కోరుకుంటారు. And to enjoy even more. ఇంకా ఎక్కువ నా పిల్లలు అనుభవించాలని వాళ్ళు కోరుకుంటారు. The most unselfish manifestation of love that we see on the face of this earth is the mother's love for her little child. ఈ భూమి మీద మనం చూడగలిగే నిస్వార్థమైన ప్రేమ ఏంటి అంటే ఒక తల్లి తన చంటి బిడ్డ ఎళ్ళ కలిగి ఉండే ప్రేమ. She is willing to sacrifice so much so that her child may be comfortable. తన చంటి బిడ్డ ఎంతో సుఖంగా ఉండాలని తాను ఎంతో త్యాగం చేస్తూ ఉంటుంది. This is the purest form of love you can see on this earth. ఈ భూమి మీద మనము చూడదగిన నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమ అది. And God's love, multiply that by 1,000,000 and you understand God's love. దేవుని యొక్క ప్రేమ అనేది ఈ ప్రేమ కంటే కొన్ని కోట్ల రెట్లు శ్రేష్టంగా ఉంటుంది. It's totally unselfish, and Christ came to earth to change us. We cannot change ourselves. ఇదెంతో నిస్వార్థంతో కూడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాయంటే మనల్ని మార్చడానికి. మనంతటా మనమే మార్చుకోలేము. It is impossible. అది అసాధ్యం. No matter how much we try, we may on the surface appear to be or pretend to be kind. మనం ఎంత ప్రయత్నించినా కానీ పైకి ఏదో కనపడొచ్చు. ఆ విధంగా మనం ఏదో కనికరం కలిగి ఉన్నట్లు నటించవచ్చు. Unselfish, because we get honor for that. నిస్వార్థంగా ఉన్నట్లు కనిపించచ్చు. ఎందుకంటే దాని గురించి కూడా మనకు ఘనత వస్తుంది కాబట్టి. We can get a bad name if we act proud or unselfish. మనం ఏదో గర్విష్ఠులుగాను స్వార్థపరులుగాను ఉన్నట్లయితే మనకు చెడ్డ పేరు వస్తుందని. So we can act unselfishly, act humbly, ఏదో నిస్వార్థంగా ఉన్నట్లు నటించవచ్చు, దీనులంగా ఉన్నట్లు నటించవచ్చు. and get a reputation for ourselves. మన కోసం పేరు ప్రఖ్యాతులు మనం సంపాదించుకోవచ్చు. But that's not Christianity. కానీ అది క్రైస్తవత్వం కాదు. Christianity is where our inner life is changed, where we are the same within. క్రైస్తవత్వం అంటే ఏంటంటే మన అంతరంగంలో మార్పు కలిగి మనం బయటికి ఎలా ఉన్నామో లోపల కూడా అలానే ఉండటం.